అకాడమీలో మెంటార్‌షిప్ చేస్తున్నాను కదా! సో, దాని గురించి ఒక చిన్న అనౌన్స్‌మెంట్ చూద్దాము. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్‌పీఎస్సీ కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్‌ని ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో నేర్చుకోవచ్చు ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్‌తో. ఓకేనా? ఇప్పుడు ఆఫర్ ఉంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. డిసెంబర్ 28 టు డిసెంబర్ 24 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 3 నెలలు ఉచితంగా పొందండి. ఇది ఇంకొక ఆఫర్ కూడా ఉంది. 12 నెలలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ ఫ్రీ. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 2 నెలలు ఉచితంగా పొందండి. నెక్స్ట్ లక్ష్యం బ్యాచ్ నడుస్తుంది. ఈ లక్ష్యం బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే డిసెంబర్ 22 కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 192 ఎగ్జామ్స్. ఒకసారి చెక్అవుట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ కరెంట్ అఫైర్స్, వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. డిసెంబర్ 18న ఆల్రెడీ స్టార్ట్ అయింది. గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 డేట్ అండ్ టైమింగ్స్ డిసెంబర్ 19 2 PM. ఓకే, ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 150 minutes. ఫ్రీ స్కాలర్షిప్ ఇది. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ అండ్ టీఎస్ సోషియో కల్చరల్ హిస్టరీ. స్కాలర్షిప్ అవార్డ్స్ వచ్చేసి ర్యాంక్ 1 100% స్కాలర్షిప్ ఆన్ 6 months ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 2 75% స్కాలర్షిప్ ఆన్ 3 months ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 3 50% స్కాలర్షిప్ ఆన్ 3 months ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 4 25% స్కాలర్షిప్ ఆన్ 3 months సబ్స్క్రిప్షన్. గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 డేట్ అండ్ టైమింగ్స్ డిసెంబర్ 26 2 PM. సిలబస్ వచ్చేసి ఎంటైర్ సిలబస్. ర్యాంక్ 1 100% స్కాలర్షిప్ అండ్ 6 months ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 2 75% స్కాలర్షిప్ అండ్ 3 months ప్లస్ సబ్స్క్రిప్షన్. తర్వాత రివిజన్ సిరీస్ ఆన్ జియోగ్రఫీ, డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి డిసెంబర్ 28 8 AM ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్, డిస్కషన్ ఆన్ ఫ్రీడమ్ మూమెంట్ ఫ్రమ్ 1857 to 1947. ఓకే, డిసెంబర్ 21. గ్రూప్ 1 and 2 మ్యారథాన్ 22 డిసెంబర్ 7 AM ఆన్వర్డ్స్. యూట్యూబ్ ఫెస్టివల్ 14 hours లైవ్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ ఫ్రైడే. ప్లస్ ఫీచర్స్ వచ్చేసి మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ని యూస్ చేయండి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. ఓకే, ఫ్రీ వర్సెస్ ప్లస్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ఫ్రీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ క్లాసెస్ ఉంటాయి అకాడమీలో. ఫ్రీ క్లాసెస్లోనైతే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే మీరు ప్లస్ క్లాస్ చూసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సిరి 99 అనే రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సిరి 99 మర్చిపోకండి. 1 monthకి అయితే 1530 రూపాయలు, 12 నెలలకైతే 8415 రూపాయలు, 24 నెలలకైతే 12240 రూపాయలు డిస్కౌంట్ పోగా. ఓకేనా. ఇప్పుడు మనము వెనస్డే నుంచి ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ క్లాస్ 11 స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరు మిస్ అవ్వద్దు. అది మనకి మీరు యూట్యూబ్లో చూసినా కానీ క్లాస్ 11 and 12 ఎన్సీఆర్టీస్ ఎవరు చెప్పలేదు, తెలుగులో ఎక్స్పెషల్లీ. రైట్. సో అకాడమీలో నేను టీచ్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ నౌ టు క్రాక్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అకాడమీ. లెట్స్ క్రాక్ ఇట్. హలో, ఈరోజు ఇంకో క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. సో టైం వేస్ట్ చేయకుండా యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్వశ్చన్ ఏమంటుంది అంటే, ఈరోజు ఒక కీవర్డ్ ఫస్ట్ మనం ఎప్పుడు చేసేలాగా అసలు క్వశ్చన్ని ఖండాలుగా నరికి అందులో ఏమేమి అంటున్నాడో చూసి దాని ప్రకారం మనం ఆన్సర్ రాయడం ఎట్లాగో నేర్చుకుందాం. మన ఏమైంది, విత్ ఇన్ టైం లిమిట్, అబోవ్ యావరేజ్ ఆన్సర్ లేదా ఇంకా మంచి ఆన్సర్ ప్రొడ్యూస్ చేయడం. సో దట్ మనకు కావాల్సిన మార్క్స్ వస్తాయి. దాంతోపాటు ఈ క్వశ్చన్ కోసం వెచ్చించే టైం అనేది దాని తర్వాత వచ్చే క్వశ్చన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా దానికి కూడా కావాల్సినంత టైం ఉండే రకంగా చూసుకుంటాం. సరే, సో ఈరోజు కీవర్డ్ అనలైజ్ అంటుంది. మనము క్రిటికల్లీ అనలైజ్ ఆల్రెడీ చూసాము. నార్మల్ అనాలిసిస్కి క్రిటికల్ అనాలిసిస్కి తేడా ఏంటి అంటే,
ఆన్సర్ రైటింగ్ సిరీస్లో మొదటి ఆన్సర్ని దీన్ని మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో 2 ఎథిక్స్ ఆన్సర్స్ కూడా చేశాను. మీరు వాటిని చూస్తే వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎథిక్స్ కాకుండా మిగిలిన జనరల్ స్టడీస్ ఆన్సర్స్లో ఏం అప్రోచ్ పాటించాలో మీకు అర్థమవుతుంది. ఓకే. అనలైజ్ నెసెసిటీ ఫర్ స్టేట్ లెడ్ సర్వేలెన్స్. సర్వేలెన్స్ అనేది స్టేట్ అంటే గవర్నమెంట్ ద్వారా సర్వేలెన్స్కి అవసరం ఏముంది విత్ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్. అంటే కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా ఏమన్నా ఉన్నాయా, లీగల్గా అంటే ఏదైనా చట్టాలు చేసి ఆ చట్టం ద్వారా ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా, అండ్ చేంజెస్ నీడెడ్. ఒకవేళ అవసరం అనుకుంటే చేంజెస్ నీడెడ్ అని చెప్పండి, లేదు అవసరం లేదు ఉన్నది ఏదో బాగానే ఉంది అన్నట్టుగా ఉంటే అదే అదే దాన్ని మీరు వే ఫార్వర్డ్లో లాస్ట్లో కన్క్లూజన్ రూపంలో రాయండి. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇంట్రొడక్షన్ ఎట్లా రాద్దాం. సో సర్వేలెన్స్ అంటే నిఘా, మిమ్మల్ని నలువైపులా మొత్తం ఏదో ఒక కన్నేసి ఉంచే నిఘా అన్నమాట. సో ఆ నిఘా వ్యవస్థ ప్రభుత్వం ద్వారా ఎలా ఉండాలి, దాని అవసరం ఏంది, ఏమన్నా ఎక్సెసెస్ ఉన్నాయా, దాన్ని మనం మామూలుగా ముచ్చటించినట్లా కాకుండా చట్ట ప్రకారంగా ఎలా ఉంది, రాజ్యాంగబద్ధంగా ఎలా ఉంది అనేది మాట్లాడుకోవాలి. ఓకే. సో ఈ నిఘా ఎప్పుడు 4 వైపులా కెమెరాలు పెట్టి, సీసీటీవీ కెమెరాలు పెట్టి, ఇటువంటి ఎన్వైరన్మెంట్ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా? మీలో చాలామంది బిగ్ బాస్ చూస్తారనుకుంటా. సో ఆ బిగ్ బాస్లో ఏదైతే 24 గంటలు అన్ని వైపుల నుంచి ఏదైతే నిఘా ఉంటుందో అదే సర్వేలెన్స్. అలాంటి సర్వేలెన్స్ మీరు ఏం చేసినా తెలుస్తుంది. మీరు ఏది దాచుకోలేరు, మనసులో మాత్రమే పెట్టుకుంటే తప్ప. మీరు కొద్దిపాటి ఎక్కడన్నా ఎక్స్ప్రెషన్ చూపించినా ఏదో వైపు నుంచి క్యాప్చర్ అవుతుంది. మీరు కొద్దిపాటి ఏదన్నా ఒక్క మాట పలికినా ఏదో మైక్లో రికార్డ్ అవుతుంది. మీరు బిగ్ బాస్లో కూడా చూస్తుంటారు, మైక్ని ధరించండి అది ఇది అంటుంటారు. సో ఆ టైప్ పరిస్థితులని సర్వేలెన్స్ ఉండడం అంటారు. ఆ సర్వేలెన్స్ ఎంత మోతాదులో ఉండాలి అనేది కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే. సో నేను ఇక్కడ నా ఇంట్రొడక్షన్లో ఎప్పటిలాగానే నేను ఫాలో అయ్యే మంత్రం ఏంటంటే మంచి ఇంట్రొడక్షన్. ఆ ఇంట్రొడక్షన్ని బాడీలోకి సడన్గా జంప్ కాకుండా సాఫ్ట్ ట్రాన్సిషన్ అనేది బాడీకి అవసరం. సో ఎర్లియస్ట్ ప్రొఫెక్టిస్ ఇన్ ప్రిడిక్టింగ్ సర్వేలెన్స్ అంటే ఈ నిఘాని ప్రిడిక్ట్ చేసే ఆనవాళ్ళు ఆధునిక యుగంలో ఎక్కడ కనిపించాయి అంటే జార్జ్ ఆర్వెల్ రాసిన ఒక నవల 1948లో రాశాడు. దాని పేరు 1984. అంటే ఈ 4ని 8ని తారుమారు చేసి 1984లో ఈ సర్వేలెన్స్ అనేది పెరుగుతూ పోతే ఇంత ఘోరంగా ఉండొచ్చేమో అని భయం కలిగించేలాగా ఒక హారర్ స్టోరీ రాసినట్టుగా నవల రాశాడు. సో ఆ జార్జ్ ఆర్వెల్ రాసిన ఆ 1984 బుక్ ప్రకారమే బిగ్ బ్రదర్స్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఆ బిగ్ బ్రదర్స్ నుంచే ఈ బిగ్ బాస్లు ఇలాంటివన్నీ వచ్చినాయి. సో ఆ జార్జ్ ఆర్వెల్ నవలలో ఉండే స్టేట్ని, ఆ రాజ్యాన్ని ఆర్వెలియన్ స్టేట్ అంటారు. సో ఆర్వెలియన్ స్టేట్ అనేది ఒక భయంకరమైన ఏమంటారు ప్రొజెక్షన్, ఇట్లా ఉండొచ్చు అన్న ఒక కల్పన. దాని గురించి ప్రస్తావిస్తూ ఇంట్రొడక్షన్ ఇచ్చి బాడీలోకి సాఫ్ట్ ట్రాన్సిషన్ ఎట్లా చేయాలో నెక్స్ట్ కనెక్టింగ్ పారాగ్రాఫ్లో మీరు చూడొచ్చు. స్టేట్ లెడ్ సర్వేలెన్స్ విచ్ ట్రాన్స్లేట్స్ టు స్టేట్ లెడ్ సర్వేలెన్స్ అంటే స్టేట్ సర్వేలెన్స్ పేరుతో ఏమేం చేస్తుంది, ఇంటర్సెప్షన్,
ఇంటర్సెప్షన్ అంటే ఫోన్ ట్యాపింగ్ లాంటిది. మీ ఫోన్ కాల్స్ని ఫోన్ కాల్ కావచ్చు, మీ మెసేజింగ్ సర్వీసెస్ని కావచ్చు, ఇంటర్సెప్ట్ చేయొచ్చు. మానిటర్ చేయడం, ఎప్పుడు చూస్తూ ఉండడం ఏం జరుగుతుందని. అండ్ డీక్రిప్షన్. డీక్రిప్షన్ అంటే ఇప్పుడు మీ వాట్సాప్లో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీక్రిప్ట్ చేయగలిగితే, చేస్తారో లేదో అనేది ఇంకా అది చేయడం సాధ్యమా, జరిగిందా లేదా అనేది ఇట్ ఈస్ అండర్ సబ్జుడిస్. సో ఫైనల్ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేద్దాం మనం. సో అది సర్వేలెన్స్ పేరుతో ఏమేం చేస్తుంది? స్టేట్-లెడ్ సర్వేలెన్స్ ట్రాన్స్లేట్స్ టు ఇంటర్సెప్షన్, మానిటరింగ్, డీక్రిప్షన్ అండర్ ది వీల్ ఆఫ్ సీక్రసీ. అంటే సీక్రసీ అన్న ముసుగులో, వీలంటే ముసుగు. సో సీక్రసీ అన్న ముసుగులో చేస్తే, సో ఇక్కడ మాట్లాడుతున్నాం ఇంటర్సెప్షన్, మానిటరింగ్, డీక్రిప్షన్ అనేది సీక్రసీ అనే ముసుగులో బోత్ థ్రెట్ టు స్టేట్స్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ సర్వేలెన్స్ పార్టీస్. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏదో నిఘా చేయడం వల్ల ఏదో ఏమవుతుంది అని చెప్పేసి, అది ప్రభుత్వం ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టొచ్చు. అండ్ సర్వేలెన్స్ పార్టీస్ అంటే సర్వేలెన్స్ చేసే వాళ్ళకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టొచ్చు. మనం అనుకుంటున్నాం ఒక కామన్ మ్యాన్ ప్రైవసీకే ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ న్యూ టుడే ఫర్ పొలిటికల్ పర్పసెస్ అస్ ఫినామినా. అంటే తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సర్వేలెన్స్ని వాడుకోవడం అనేది ఈరోజు కొత్త ఏమీ కాదు, అనాది నుంచి వస్తుంది అని చెప్పేసి. బట్ లింక్ టు ప్రొలిఫరేషన్ ఆఫ్ డిజిటల్ డేటా, అంటే ఈ రోజు ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఏదైతే ఈ సర్వేలెన్స్ అనేది ఈ డిజిటల్ టూల్స్ని యూజ్ చేస్తుందో అది కొత్త ఛాలెంజెస్ని తీసుకొస్తుంది. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే కమ్మోడిఫికేషన్ ఆఫ్ పర్సనల్ డేటా. అంటే మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో, మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కమ్మోడిఫికేషన్ చేయడం, అంటే దాన్ని ఒక కమోడిటీ లాగా అమ్మేయడం. మన డేటాని అమ్మడం అనేది మన ప్రిఫరెన్సెస్ని ఏంది అని తెలుసుకొని దాన్ని అమ్మడం అనే ఒక ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు గమనించిన వాళ్ళు గమనించుంటారు, లేదంటే ఒకవేళ గనక ఒక మనిషికి ఎప్పుడైనా కానీ తన ఎవల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, తన బ్రెయిన్ ఎప్పుడు బెటర్గా డెవలప్ అవుతుంది అంటే తన భావాలకు విరుద్ధమైన భావాలు కూడా ఎదురుపడ్డాయి, రెండిటి మధ్య తర్జన భర్జన జరిగి తన థాట్ ప్రాసెస్ని ఇందులో ఏది మంచి ఉంది, అందులో ఏది మంచి ఉంది అని రెండు థాట్స్లో తను మంచి విషయాలను తీసుకొని ప్రోగ్రెస్ అయితే బాగుపడతారు. సో మనకు ఒక థాట్ ఉంటే ఆ థాట్కి కౌంటర్ వ్యూకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా అవసరం. అయితే ఈ కమ్మోడిఫికేషన్లో ఏం జరుగుతుంది అంటే మీ ప్రిఫరెన్సెస్ అనేవి అమ్మబడతాయి. అంటే మీ థాట్ ప్రాసెస్ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి, ఒక ఐడియాలజీకో, లేకపోతే ఇంకో ప్రాంతంకో, ఒక రకమైన సాహిత్యానికో అట్రాక్ట్ అయ్యి ఉంటే కనుక మీకు రికమెండేషన్స్లో, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, రికమెండేషన్స్లో అలాంటివి మాత్రమే చూపించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు కౌంటర్ థాట్ ఏదైతే ఉందో, ఆ కౌంటర్ థాట్ ఏదైతే ఉందో విరుద్ధ భావాలకు మీరు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మీకు అవతలి వాళ్ళ వాదన అనేది మీరు చూడలేరు. సో వన్ సైడెడ్ వ్యూస్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అది ఏ సమాజానికైనా నాశనం చేయడానికి పునాది. సో ఆ కౌంటర్ థాట్ అనేది మీకు, అంటే ఈరోజు ఈ ఆన్సర్ పరంగానే కాదు, మీ లైఫ్లో కూడా మీరు ఎదుటి వాళ్ళ వాదనని వినడం అనేది డెవలప్ చేసుకోండి. దాని ద్వారానే మీ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి భావాలు 100% కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇద్దరి పరిస్థితుల అనుగుణంగా వాళ్ళు ఎందుకు అలా నడుచుకుంటున్నారన్న మీకు థాట్ ప్రాసెస్, అంటే మీరు ఏవైతే ఎథిక్స్లో అక్కడ ఇక్కడ ఎంపతి సింపతిలు చదువుకుంటారో వాటిని మీరు
ఎంపతి, సింపతి, కంపాషన్ చదువుకుంటారో వాటిని డెవలప్ చేసుకోగలిగితేనే మీ అభివృద్ధి ఉంటుంది, పురోగతి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ క్యాంబ్రిడ్జ్ అనలిటికాది మీకు నేను ఇప్పటిదాకా చెప్పింది. క్యాంబ్రిడ్జ్ అనలిటికా మన పర్సనల్ డేటాస్ని నేను ఇప్పటిదాకా చెప్పిన విధంగా పొలిటికల్ పార్టీస్ కమ్మి ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు. అంటే మన డేటాని ప్రైవసీని వైలేట్ చేస్తూ మన డేటాని తీసుకొని దానితో పెట్టుబడిగా వాడుకొని దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తే కనుక దాన్ని సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు. ఈరోజు కొంచెం నేను స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం టెక్నికల్ థింగ్ ఉంది. దీన్ని ఇలాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడైనా కానీ అనలైజ్ చేసేటప్పుడు యాక్చువల్గా మనం అనుకుంటాం క్రిటికల్లీ అనలైజ్ టఫ్, కానీ అనలైజ్ ఎందుకు టఫ్ అంటే ఇంత డెప్త్లో అనలైజ్ చేస్తే తప్ప మనకు మిగతా వాళ్ళకన్నా అడ్వాంటేజ్ తీసుకోలేం. అఫ్ కోర్స్ మనం రాసేటప్పుడు టైం తక్కువగా పట్టొచ్చు. చూసినట్లయితే మనం ఇంత డిస్కస్ చేసినా చాలా తక్కువ స్పేస్లోనే రాయగలిగినాం. చాలా పదాలని కూడా కొత్తగా నేర్చుకుంటున్నాం. వాటిని ఏ సందర్భంలో ఎట్లా వాడాలి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఎక్కడ పొలిటికల్ వ్యూస్ లేకుండా న్యూట్రల్గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఈ విధంగా మనము ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే విత్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్ అండ్ టైం మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మొదటి ఛాలెంజ్ని డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ ఏంటి? కమోడిఫికేషన్ ఆఫ్ పర్సనల్ డేటా తర్వాత కంట్రోలింగ్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏమో కమోడిటీగా పర్సనల్ డేటాని అమ్మేయడం. దాని తర్వాత జరిగేది మీ హ్యూమన్ నేచర్ని, మీ ప్రిఫరెన్సెస్ని, మీకు వెనీలా ఐస్ క్రీమ్ కావాలనుకుంటే వెనీలానే చూపించడం. సో మీ హ్యూమన్ నేచర్ని మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని లొంగ తీసుకోవడం. మీకు ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అపారియల్ అంటే బట్టలు మాత్రమే మీకు మింత్రాలోనో ఎక్కడో చూపించడం. మీ ప్రిఫరెన్సెస్ని ట్వీక్ చేయడం అంటే మీ అభిరుచులని మౌల్డ్ చేసే విధంగా కంట్రోల్ చేయడం జరిగి తర్వాత బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే, ఇవన్నీ నేను చెప్పేది ఆర్వెలియన్ స్టేట్లో ఉండొచ్చు అని తను ప్రిడిక్ట్ చేశాడు. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే రిలేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా జరగకపోవచ్చు, ఎంతో కొంత జరుగుతున్నట్లు. బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అనేది మెల్లగా బ్లాక్మెయిలింగ్కి దారి తీయవచ్చు. ఒక ఇన్స్టాన్స్ చెప్తానండి. కరోనా టైంలో చాలా మందికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏర్పాటు దాన్ని గుర్తించి చాలా లెండింగ్ యాప్స్ అంటే అప్పిస్తామని చెప్పేసి యాప్స్ తయారయ్యాయి. ఆ యాప్స్లో వాళ్ళు పర్మిషన్స్లో ఏం తీసుకున్నారంటే మీ పర్సనల్ కాంటాక్ట్స్ తీసుకున్నారు. మీరు కనుక సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే వీడు ఇలాంటోడు, వీడు డబ్బులు ఎగ్గొట్టాడు, సో వీడికి అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి అని చెప్పేసి మీ పర్సనల్ కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజ్లు పెట్టడం. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్. ఇట్లాంటి వాటికి కూడా దారి తీసింది. అండ్ దీనికి దారి తీసి ఆఖరిగా ఇంకా ఈ దారిలో పోతూ ఆఖరిగా టొటాలిటేరియనిజం, టొటాలిటేరియన్ ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే గవర్నమెంట్ మాత్రమే అనడం లేదు, వేరే వాళ్ళు కూడా. ఈరోజు మన గూగుల్ మన లైఫ్ని మొత్తంగా శాసిస్తుంది అని చెప్పొచ్చా? పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ని మొత్తం ఎంతో కొంత. సో అట్లాంటి టొటాలిటేరియన్ ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ని ఎండ్ పాయింట్గా మనము ఎథిక్స్లో కూడా ఎక్కడన్నా మీన్స్ ఎండ్స్ అని చెప్పేసి వాడుతుంటాం. ఇప్పటిదాకా వాడిందన్నీ మీన్స్ అంటే జస్ట్ ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి వాడుకోబడ్డాయి అనమాట. ఈ ప్రైవసీ బ్రీచ్లు కావచ్చు, బ్లాక్మెయిలింగ్లు కావచ్చు, ఈ కంట్రోలింగ్ హ్యూమన్ నేచర్ కావచ్చు, కమోడిఫికేషన్ ఆఫ్ పర్సనల్ డేటా కావచ్చు. వీటన్నిటి ద్వారా టొటాలిటేరియన్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక గుత్తాధిపత్యంగా, అంటే మీ జీవితాల పట్ల, మీ పబ్లిక్ లైఫ్ కావచ్చు, ప్రైవేట్ లైఫ్ కావచ్చు, వాటన్నిటి పట్ల ఒక గుత్తాధిపత్యం సంపాదించాలన్న ఎండ్ పాయింట్తో, ఒక లక్ష్యంతో ఇవన్నీ ఈ దారిలో చేయబడ్డాయి. చేసే ప్రమాదాలు ఉన్నాయి, అంటే అలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయని చెప్పాను. చేయబడ్డాయని ఎవరిని మనము నిందించడం లేదు, ఆ దారిలో కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నాం.
సో చూసినట్లయితే ఇది కనెక్టింగ్ సెంటెన్సే కానీ ఎంత టైం పట్టిందో చూడాలి. సో ఇక్కడ స్టేట్లెట్ సర్వేలెన్స్ నుంచి ఆ స్టేట్లెట్ సర్వేలెన్స్ అనేది ఏ ఛాలెంజెస్ తీసుకొస్తుందో చెబుతూ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ వైపుకి కదులుతుంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేం గ్యారంటీ చేస్తున్నాయి అని చూస్తే ఆర్టికల్ 19(1)(a)లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే జస్ట్ మాట్లాడడం, అంటే నేను మాట్లాడినిస్తున్నా కదా, నిన్నెవడు ఆపాడు మాట్లాడడం అన్నట్టుగా కాదు. మాట్లాడితే ఏం జరుగుతుందో, నేను జాగ్రత్తగా మాట్లాడకపోతే అసలు అది ఏ పరిస్థితులకు దారితీస్తుందో అన్న భయాన్ని క్రియేట్ చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి విరుద్ధమే. అంటే ఆర్టికల్ 19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వుడ్ బి అండర్ థ్రెట్ యాజ్ ఇట్ క్రియేట్స్ చిల్లింగ్ ఎఫెక్ట్. ఎందుకంటే నీ ప్రైవసీ మొత్తం ఆల్రెడీ బ్రీచ్ అయింది, నీ బండారం ఆల్రెడీ వాళ్ళకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడితే వాళ్ళు ఏ పదంతో బ్లాక్మెయిల్ చేస్తారో అన్న భయంతో మీరు చిల్లింగ్ ఎఫెక్ట్తో ఉంటే కనుక మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి భంగం కలిగినట్లే. ఎందుకంటే మీరు ఫ్రీ మైండ్తో మాట్లాడలేరు, ఏం మాట్లాడితే ఏ పరిస్థితికి దారితీస్తుందో అన్న భయంతో బతుకుతున్నారు. ఓకే, ఇది ఆర్టికల్ 19(1)(a)లో. దాంతోపాటు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో భాగంగా 21 ప్రకరణలో భాగంగా రైట్ టు లైఫ్ కి కూడా భంగం కలిగిస్తుంది. అండ్ రైట్ టు ప్రైవసీని బ్రీచ్ చేస్తే గ్రాస్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 21 విత్ సర్వేలెన్స్ అని ఆ జడ్జిమెంట్లో పేర్కొనబడ్డారు. ఒక 3-4 ఏళ్ళే అయింది, మేబీ 5 ఏళ్ళు అయినట్టుంది మ్యాక్సిమం. సో 5 ఏళ్ల కింద వచ్చిన జడ్జిమెంట్ ఇది. సో దీన్ని కూడా మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లోనే చెప్పొచ్చు. అంటే ఆర్టికల్ 19తో పాటు 21లో కూడా మనకి ఏదైతే డిగ్నిటీని, రైట్ టు ప్రైవసీని ఏదైతే మనం అంటున్నామో అవన్నీ వైలేషన్ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం లీగల్ ప్రొవిజన్స్కి వెళ్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని నేను చెప్పానని అనుకుంటున్నాను, జస్ట్ మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాను ఎట్లా ఉంటుంది సర్వేలెన్స్ అనేది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు అనుకోండి, చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటికి అడుగు పెట్టే ముందు మీరు వాళ్ళ పాకెట్స్ని ముందు చెక్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా ఏమంటారు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి మిమ్మల్నే బుక్ చేసే అవకాశం ఉందా అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ని నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చే సర్చ్ వారెంట్ని కాకుండా, సర్చ్ వారెంట్తో పాటు అంటే పోలీస్ కూడా కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కాదు, సమ్ మదర్ పోలీస్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సర్చ్ కోసం సర్చ్ చేయడానికి మీ ఇంటికి వస్తే కనుక ముందు వాళ్ళ పాకెట్స్ని మీరు సర్చ్ చేసి మీ ఇంట్లోకి రానిచ్చే అధికారాలు మీకున్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. సో సర్వేలెన్స్ని మీరు ఎట్లా కౌంటర్ చేయొచ్చు అని ఒక చిన్న సందేశం. అది మీరు ఆన్సర్లో రాయకూడదు, బట్ జస్ట్ ఒక సందేశం. సరే, లీగల్ ప్రొవిజన్స్కి చూస్తే కనుక ఈ ఆన్సర్ కొంచెం లెంతీగా అవుతుంది, కానీ మీరు టైం స్పెండ్ చేస్తే నాకు తెలిసి ఇట్స్ వర్త్ లిజనింగ్ ఇట్. మీకు మీ టైం వృధా అయితే పోతుందని అనుకోను, చాలా దగ్గర పనికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో పాటు లీగల్ ప్రొవిజన్స్కి మనం ముందుకు సాగితే, మూవింగ్ ఆన్ టు లీగల్ ప్రొటెక్షన్స్, రాదర్ కాలింగ్ దెమ్ ప్రొవిజన్స్ like constitutional ones, we call them protections. లీగల్ ప్రొటెక్షన్స్లో 2 యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటేంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. సో లెగసీ అని ఎందుకు అంటున్నాం, లెగసీ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1800స్లో జరిగిన యాక్ట్ అది. సో 1800స్లో తెచ్చిన యాక్ట్ కాబట్టి దాన్ని చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసి సవరణలు చేస్తూ మనం ఈరోజు కూడా వాడుకుంటున్నాం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ టు ఇంటర్సెప్ట్ టెలికమ్యూనికేషన్ లైన్స్, అంటే మీ ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేయడానికి. ఫోన్ ట్యాపింగ్ అంటే సేమ్ వేవ్స్నే ఇంటర్సెప్ట్ చేస్తూ ఈరోజు మెసేజ్లు కూడా మనం చదివే అవకాశం ఉంది కాబట్టి టెలికమ్యూనికేషన్ యాజ్ ఎ హోల్. సో
ఆ లెగసీని కొనసాగిస్తూ మనకు ఐటీ యాక్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్, అంటే ఐటీ యాక్ట్ 2000లోనే వచ్చినప్పటికీ ఐటీ యాక్ట్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ 2009లో వచ్చాయి. సో ఐటీ యాక్ట్ 2000లో వచ్చింది. వీటిలో అంత క్లియర్గా చెప్పలేదు, ఒపేక్నెస్ ఉంది. ఏంది సెక్షన్ 69? సెక్షన్ 69 అంటే దేశ భద్రత దృష్ట్యా గవర్నమెంట్ ఎటువంటి డేటానైనా తీసుకోవచ్చు, అది ఏ ప్రైవసీకి ఉల్లంఘనగా పేర్కోవడం అట్లా ఏదో ఒపేక్నెస్ ఉంది, క్లియర్గా లేదు. అంటే దేశ భద్రతని సరిగ్గా నిర్వచించడం, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిర్వచించడం సరిగ్గా చేస్తే ఏ యాక్ట్ కైనా మిస్యూజ్ అవ్వడం అనేది స్కోప్ తక్కువ ఉంటుంది. సో ఒక లిమిటెడ్ పరిధిలో ఉన్నప్పుడు మిస్యూజ్ చేయడం అంత ఈజీ కాదు, కాబట్టి దాన్ని నిర్వచించడం సరిగ్గా చేయాలి. సో ఇది చేస్తున్నారా? సో లీగల్ ప్రొవిజన్స్లో ఇవి యాక్చువల్గా ఏవైతే ప్రొటెక్షన్గా ఉండాలో వీటిల్లో లూప్ హోల్స్ ఉండడం అనేది సర్వేలెన్స్ని మిస్యూజ్ చేయడానికి వెపన్స్గా పనికొస్తుంది. అండ్ ఇప్పటిదాకా నేను ఏదో స్టేట్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. మీరు ప్రీవియస్ ఆన్సర్స్లో కూడా చూస్తే కీడెంచి మేలించాలన్నట్టుగా ఫస్ట్ నెగిటివ్స్ చెప్పి నేను పాజిటివ్స్ చెప్తాను, బికాస్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో నేను ఫస్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ని ఫస్ట్ కవర్ చేసి పాజిటివ్కి వెళ్తాను. సో ఇప్పుడు అసలు సర్వేలెన్సే ఉండద్దా? ఫ్రీగా ఎవడికి తోచింది వాడు చేయొచ్చా అంటే లేదండి. సర్వేలెన్స్ అనేది అవసరం, అట్లీస్ట్ ఇన్ మినిమం అమౌంట్, ఎంతో కొంత తక్కువ మోతాదులో అయినా అవసరం. ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే టు ప్రొక్యూర్ అండ్ ప్లాన్ అగెయిన్స్ట్ నాన్ స్టేట్ యాక్టర్స్. అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా స్టేట్ యాక్టర్స్ పైన, అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాటి మీద ఏమన్నా అటాక్కి ప్లాన్ చేస్తుంటే వాళ్ళ కౌంటర్ అటాక్ చేయడానికి మీకు ముందే ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటే మీరు ప్లాన్ చేసుకొని సంసిద్ధంగా ఉండి, సంసిద్ధంగా ఉండి ఏమంటారు ఆ యుద్ధంలో మీరు ఆ పోరాటంలో గెలవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో దాట్ ఈస్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వేలెన్స్. ఆ ఇంపార్టెన్స్తో పాటు ఫిక్సింగ్ డిసిప్లినరీ వే టు అడ్రస్ హెల్త్ క్రైసిస్. అంటే కోవిడ్ టైంలో మీరు ఒక యాప్ ద్వారా, ఒక జీపీఎస్ ట్రాకర్లో ఉన్న యాప్ ద్వారా మీ లొకేషన్స్ తెలుసుకుంటే ఒకే దగ్గర 100 మంది గుమిగూడితే ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారా అక్కడ గుమిగూడారని తెలిసి వాళ్ళని అక్కడ నుంచి డిస్పర్స్ చేయించడానికి. సో అట్లాంటి హెల్త్ క్రైసిస్లో, పాండమిక్ టైంలో డిసిప్లినరీ యాక్షన్ కోసం, డిసిప్లినరీ వే మీ మంచి కోసమే చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో తీసుకో. అయితే అట్లా తీసుకున్న దాన్ని వన్స్ పర్పస్ ఇస్ సర్వ్ దాన్ని స్క్వాష్ చేసేయడం, అంటే ప్రజలను డిస్పర్స్ చేసేసిన తర్వాత నేను ఎక్కడున్నా ఈరోజు అన్నది నీకెందుకు, సో నీ డేటాబేస్ నుంచి డిలీట్ చేసేయి అన్నది ఉంటే కనుక మీరు పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత అదే డేటాని దాచుకొని మీరు మిస్యూజ్ చేయకూడదు అనేది ఒకటి. ఓకే, ఇక్కడ టు చెక్ ఆర్బిట్రరీనెస్ అంటే తలకు తోచినట్టుగా చేయడం. పవర్ ఉంది కదా అని చెప్పేసి ఆర్బిట్రరీనెస్ అంటే ఒక పర్టికులర్ కన్సిస్టెన్సీ ఉండదు, తనకు తోచినట్టుగా చేయడం. అండ్ డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటేరియనిజం. ఎగ్జిక్యూటివ్ అథారిటేరియనిజం అంటే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, నియంతలా పాలించడం అంటారు కదా. అంటే ఇక్కడ ఒక్క మనిషి గురించి మాట్లాడడం లేదు, ఒక గుంపు, క్యాబినెట్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు లేదా ఒక సెక్రటరీ లెవెల్లో ఉన్న కొందరు సెక్రటరీలు అందరూ కలిపి వాళ్ళు డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటేరియనిజంని ఎంజాయ్ చేయకుండా వాళ్ళని చెక్ పెట్టడానికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అవసరం. అంటే జస్ట్ ప్రొసీజర్ ఆఫ్ లా మాత్రమే కాదు, డ్యూ ప్రాసెస్ కూడా అవసరం. అంటే బుర్ర వాడాలి, అంటే రీజనబుల్గా ఉండాలి వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్.
ఇన్వాల్వింగ్ ఫాలోయింగ్ ప్రొవిజన్స్. మనం ఇప్పటిదాకా జస్ట్ ఇది అవసరం, ఎందుకంటే అనలైజ్ అన్నాడు, ఇది అవసరం, ఇవి బాలేవు అని చెప్పేసి వెలతి చూపించి ఇందుకు అవసరం అని చెప్పడమే కాకుండా మనం సొల్యూషన్ని కూడా చెప్పగలగాలి. అప్పుడే ఏదో కొంత అనలైజ్ చేసినట్టు. ఎందుకు అంటే జస్ట్ సినికల్ క్రిటిసిజం చూపించినట్టు కాకుండా మనం ఆశావాదులుగా ఉండాలి. మనం సొల్యూషన్ కూడా చెప్తున్నాం అంటే ఇట్లా మనం జస్ట్ తప్పులు వెతకడమే కాకుండా మనం సొల్యూషన్స్ కూడా చెప్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. సో మన సజెషన్స్ ఏంది, ఈ ఆర్బిట్రరీనెస్ని, ఎగ్జిక్యూటివ్ అథారిటేరియనిజంని ఆపడానికి క్యాబినెట్ తనకు నచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకోకుండా, ఇక్కడ సర్వేలెన్స్లో ఎప్పుడైనా డిజిటల్ సర్వేలెన్స్ వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఐటీ సెక్రటరీని, హోమ్ సెక్రటరీ, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ కావచ్చు, సివిల్ పోలీసింగ్ కావచ్చు, పోలీసింగ్ పోలీస్ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి హోమ్ సెక్రటరీని, ఎంతో కొంత లాకి సంబంధించిన ఎలిమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది చేయొచ్చా లేదా, తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అని తెలియడానికి లా సెక్రటరీతో ఒక కమిటీ ఉంచి, ఆ కమిటీ ఎవ్రీ ఇంటర్సెప్షన్ అంటే ప్రతిసారి మీరు ఇంటర్సెప్ట్ చేస్తున్న సంఘటనని వాళ్ళ ద్వారా అప్రూవల్ కావాలి. ఫర్ ఎవ్రీ ఇంటర్సెప్షన్ ఆఫ్ డేటా అప్రూవల్ కావాలి. అండ్ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత మీరు చేసే దారిలో ఏం చేశారో, చేసిన తర్వాత ఏం చేస్తున్నారో వాటికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అంటే జవాబుదారీతనం దానికి కూడా ఉండాలి అన్న ఒక సజెషన్. అంటే ఇక్కడ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళు చేసిన దానికి వీళ్ళు అనుభవిస్తున్నారు, వీళ్ళు చేసిన దానికి వీళ్ళు అనుభవిస్తున్నారు, వీళ్ళు చేసిన ఏదో తుంటరి పనికి లా డిపార్ట్మెంట్ వాళ్ళు తలబట్టుకొని కూర్చున్నారు అన్నట్టు కాకుండా 3 డిపార్ట్మెంట్ సెక్రటరీలు ఉన్న కమిటీ కనుక అప్రూవల్ ప్రతిసారి ఇవ్వాల్సింది వస్తే, ఆఫ్ కోర్స్ సర్వేలెన్స్ లో కొంత డిలే కావచ్చు, మైన్యూట్ డిలే, వీళ్ళ ముగ్గురిలో మంచి కోఆర్డినేషన్ ఉంటే అది కూడా జరగదు. స్టిల్ తప్పులు జరగకుండా ఎంతో కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఏర్పడతాయి. దాంతోపాటు నేను ఇంకా జస్ట్ సజెషన్స్లోనే ఉన్నాను, అప్పటికే వే ఫార్వర్డ్లోకి వెళ్ళలేదు. ఇంకా మెనీ ఏజెన్సీస్ విత్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బీయింగ్ ఎక్సెప్షన్, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పితే చాలా ఏజెన్సీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, అంటే ఏదో ఒక ఫర్మానా జారీ చేసినట్టుగా క్యాబినెట్ ఒక ఆర్డర్ ద్వారా క్రియేట్ చేయబడ్డాయి. అయితే అటువంటి బాడీస్ అంటే ఇప్పుడు సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ, ఏదైనా నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉందిలే యాక్ట్. సో ఇట్లాంటి చాలాసార్లు మనం వింటుంటాం సిబిఐని మిస్యూజ్ చేస్తున్నారు, సిబిఐ దాడులు ఏదో పొలిటికల్ పవర్ని చూపించుకోవడానికి, ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి వాడుతున్నారు అని చెప్పేసి. అటువంటి దాడులు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ని అకౌంటబిలిటీ ఉండాలి అంటే అనొచ్చు క్యాబినెట్కి అకౌంటబుల్గా ఉంది, కానీ క్యాబినెట్కి కాదండి. యాక్చువల్లీ క్యాబినెట్ అనేది సోవరేనా, పార్లమెంట్ అనేది సోవరేనా క్వశ్చన్ వచ్చినప్పుడు పార్లమెంట్ అనేది సోవరెన్, క్యాబినెట్ కాదు. మంత్రులు కాదు సార్వభౌమత కలిగిన వాళ్ళు, పార్లమెంట్. పీపుల్ ద్వారా ఎన్నుకోబడే వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే కాదు, ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు, రూలింగ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కలిపితే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అవుతారు, నాట్ జస్ట్ గవర్నమెంట్స్ పీపుల్ రిప్రజెంటేటివ్ అనడం కన్నా పార్లమెంట్ యాజ్ ఎ హోల్ అన్నట్టుగా చూస్తే. సో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సర్వేలెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఎన్ఫోర్స్ చేస్తారు. సిబిఐ ద్వారానే నీ ఫోన్ ట్యాప్ చేయించవచ్చు, ఇంకోటి చేయించిన డేటాను అనలైజ్ చేయడానికి సిబిఐని వాడచ్చు, ఇంకొకరిని వాడచ్చు, ఇన్స్పెక్షన్ బ్యూరో ఐబీని వాడచ్చు. వీళ్ళందరినీ ఒక పార్లమెంటరీ కమిటీకి జవాబుదారీగా ఉంచితే అక్కడ ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు. సో రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇద్దరూ కలిసి అకౌంటబిలిటీని ఫిక్స్ చేయగలిగితే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎక్సెసెస్ చేయకుండా ఎంత అవసరమో అంతే సర్వేలెన్స్ చేస్తారు, మిస్యూజ్ చేయకుండా ప్రొవిజన్స్ని అన్నది ఒక సజెషన్. సో
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్రియేట్ చేసిన ఏజెన్సీస్ని పార్లమెంటరీ కమిటీస్కి, ఎందుకంటే మనము అకౌంటబిలిటీ ఎట్లా ఫిక్స్ అవుతుంది ఎగ్జిక్యూటివ్ యాక్షన్కి అని చూసుకుంటే పార్లమెంటరీ కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఇది ఒక సజెషన్ అండి. సో ఫైనల్గా ఇంత డిస్కస్ చేసినాక వే ఫార్వర్డ్లోకి వెళ్ళిపోదాం. ఆఖరిగా ఏం చెప్దాం అనుకున్నాం, ఇంతసేపు అర్ధ గంట అది చెప్పావు ఇది చెప్పావు అంటే వే ఫార్వర్డ్లో ఏం చెప్తున్నాను, మినిమం నాన్ పర్సనల్ డేటా అంటే నా పర్సనల్ డేటా నీకెందుకు, నా పర్సనల్ డేటా కాకుండా నాన్ పర్సనల్ డేటాని అది కూడా మినిమం లెవెల్లో ప్రొక్యూర్ చేసే అప్రోచ్ కనుక ఉంటే అది రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తుంది. ఎవరిది? డేటా ఫిడ్యూషరీ. ఇక్కడ ఫిడ్యూషరీ అంటే డేటాని కలెక్ట్ చేసేవాడు. ఒకవేళ నా డేటాని నేను అమెజాన్ యాప్లో ఎంతసేపు వాడుతున్నానని చూస్తే నా డేటాని కలెక్ట్ చేసేవాడు అమెజాన్ వాడు. సో అమెజాన్ ఇస్ డేటా ఫిడ్యూషరీ. ఒకవేళ నేను డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఏదో సైట్లో పోతున్నానంటే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఆ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు డేటా ఫిడ్యూషరీస్ అవుతారు. ఇక్కడ నాకు మినిమం నాన్ పర్సనల్ డేటా అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బండి కొన్నా, నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు నా బండికి ఇన్సూరెన్స్ చేయించుకున్నానా, ఇన్సూరెన్స్ ఎండ్ డేట్ ఎప్పుడు అన్న డేటా వాళ్ళ దగ్గర ఉంటే ఆ ఆర్టీఓ ఆఫీస్ వాడు ఏం చేస్తాడు, నా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ని ఇదిగో వీడి ఇన్సూరెన్స్ ఈ రోజు ఎండ్ అవుతుంది అని చెప్పేసి నా డేటాను అమ్ముకుంటే ఏదో ఒక కంపెనీకి, నా పర్సనల్ డేటా నీ దగ్గర ఎందుకు ఉంది? నేను ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే ఆ బండి విరిగిపోతే నెక్స్ట్ బండి కొనడానికి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో ఇట్స్ మై ఓన్ రిస్క్. సో నాకు కాల్ చేసి సార్ మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంతలో దొరుకుతుంది అంతలో దొరుకుతుంది అన్న ఒక మార్కెటింగ్ ఏజెన్సీకి నా పర్సనల్ డేటా ఇవ్వకుండా ఉండాలి. బికాస్ నా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనేది సర్వేలెన్స్కి ఏ రకంగా పనికొస్తుంది అన్నది క్వశ్చనబుల్. సో అట్లా మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ అనేది డేటా ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేస్తుంది. సో అది మాటల ద్వారా సాధ్యమా? దానికి చట్టం తేవాలి. పాపం మన శ్రీకృష్ణ కమిటీ ఏ డ్రాఫ్ట్ ఇచ్చినా అన్ని మూలకు పడుతూ ఉంటాయి. సో అట్లా ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2019లో డ్రాఫ్ట్ ఇస్తే కొన్ని రోజుల్లో, ఇంకో వారం రోజుల్లో మన 2021 కూడా అయిపోతుంది. కానీ ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ మాత్రం ఇంకా రాలేదు. ఆ డేటా ప్రొటెక్షన్ బిల్లో మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయడానికి, డేటా ఫిడ్యూషరీస్ రెస్పాన్సిబిలిటీస్ని ఫిక్స్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అటువంటి డేటా ప్రొటెక్షన్ బిల్ని కనుక పాస్ చేయగలిగితే అది పార్లమెంటరీ కమిటీస్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క అకౌంటబిలిటీని ఫిక్స్ చేయగలదు. సో ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదో పాస్ చేయండి అయ్యా అని ఆఖరిలో నా వే ఫార్వర్డ్లో ఎందుకు పాస్ చేయాలంటే ఈ మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేద్దాం కదా, చేయడం ద్వారా ఈ డేటా ఫిడ్యూషరీస్ని జాగ్రత్తగా ఉండేలా, వాళ్ళు పవర్ని మిస్యూజ్ చేయకుండా ఉండేలాగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయొచ్చు కదా, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయొచ్చు కదా అన్న విన్నపం. ఈరోజు కొంచెం వీడియో లెంత్గా అయినా చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించి కొంచెం టఫ్ టాపిక్, కొంచెం టెక్నికల్గా డెప్త్ ఉన్న టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని టైం స్పెండ్ చేశాను. మీరు స్పెండ్ చేసిన ప్రతి నిమిషం వృధాగా పోకుండా మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. టిల్ ద టైమ్ ఐ మీట్ యూ నెక్స్ట్. బాయ్ బాయ్. ఇంకో రోజు ఇంకో మంచి ఆన్సర్తో, ఇంకో మంచి క్వశ్చన్తో, ఇంకో కొత్త అప్రోచ్ ఏదో నేర్పించడానికి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.